హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్ మున్సిపల్ కౌన్సిల్ ప్రకటనలో నిబంధనలకు ప్రధాన సవరణలను ఆమోదించింది. ఈ రంగాన్ని బాగా నియంత్రించడానికి, పట్టణ ప్రకృతి దృశ్యాన్ని మెరుగుపరచడానికి మరియు ప్రజా భద్రతను కాపాడడానికి కఠినమైన జరిమానాలు మరియు అధిక జరిమానాలను ప్రవేశపెట్టింది. దేశం యొక్క సౌందర్య రూపాన్ని మెరుగుపరచడం, ప్రతికూల ప్రకటనల కంటెంట్ను నిరోధించడం మరియు మరింత వ్యవస్థీకృత మరియు పారదర్శకత వాణిజ్య కార్యకలాపాలను నిర్ధారించడం ఈ సవరణల లక్ష్యం అని కౌన్సిల్ యొక్క చట్టపరమైన మరియు ఆర్థిక కమిటీ అధిపతి ఫహద్ ఆల్ అబ్దుల్లాదర్ అన్నారు. కొత్త నిబంధనల ప్రకారం అన్ని వాణిజ్య చేతి పనులు మరియు పారిశ్రామిక సంస్థలు తమ ప్రాంగణాల ముందు భాగంలో స్పష్టమైన గుర్తింపు చిహ్నాన్ని ఉంచాలి మరియు పర్మిట్ వ్యవధి అంతటా లైసెన్సింగ్ షరతులను పాటించాలి. అధికారిక అనుమతి లేకుండా పొగాకు, సిగరెట్లు, మందులు మరియు వైద్య విధానాలకు సంబంధించిన ప్రకటనలు, అలాగే హానికరంగా భావించే ఏదైనా కంటెంట్తో సహా నిషేధిత ప్రకటనలను కూడా సవరణలు నిర్ణయించారు. అవసరమైతే అదనపు ఉత్పత్తులను నిషేధించే అధికారం మేయర్కు ఇవ్వబడింది. కఠినమైన జరిమానాలు ప్రవేశపెట్టాయి. ఉల్లంఘనకు బట్టి 100 దినాల నుండి 5,000 దినాల వరకు జరిమానాలు విధించబడతాయి. అధికారులు చట్టవిరుద్ధమైన ప్రకటనలను తొలగించవచ్చు, సామాగ్రిని స్వాధీనం చేసుకోవచ్చు మరియు 2 హెచ్చరికల తర్వాత లైసెన్సును నిలిపివేయచ్చు లేదా శాశ్వతంగా రద్దు చేయవచ్చు. మున్సిపల్ లైసెన్స్ లేకుండా వాణిజ్య ప్రకటనలకు 3,000 దినాల నుండి 5,000 దినాల వరకు జరిమానా విధించబడుతుంది. ముఖ్యంగా లైసెన్స్ లేకుండా సామాజిక కార్యక్రమాలను ప్రకటించినట్లయితే 500 జరిమానా దినార్లు విధించబడుతుంది. వ్యాపార కార్యకలాపాలను ప్రోత్సహించడానికి మాత్రమే పరిమితం చేయబడిన డెలివరీ మోటార్ సైకిళ్లపై ప్రకటనలకు 40 దినార్లు వార్షిక రుసుమును మరియు ప్రకటనల కంపెనీల ద్వారా ఉంచబడిన వాణిజ్య ప్రకటనలకు 100 దినార్ల వార్షిక రుసుమును కూడా కౌన్సిలింగ్ ఆమోదించింది. Don't forget to subscribe, like, share. Thanks for watching.